Do subscribe my channel and click on bell icon for latest recipe updates. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కజ్జికాయల రెసిపీ చూపించబోతున్నానండి. దీన్ని తెలంగాణ సైడ్ కరియలని కూడా అంటారు. ఈ కజ్జికాయలు చాలా రుచిగా ఉంటాయి. అయితే ఈ కజ్జికాయలు తయారు చేయడానికి నేను కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తానండి, ఇవి కరకరలాడుతూ రావడానికి. సో ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దాము. నువ్వులు అరకిలో, బెల్లం అరకిలో, మైదా పిండి పావు కిలో లేదా ఒక పెద్ద గ్లాసేడు, నెక్స్ట్ గోధుమ పిండి పావు కిలో లేదా ఒక పెద్ద గ్లాసేడు, అలాగే బొంబాయి రవ్వ ఒక పెద్ద గరిటెడు. కావలసిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ముందుగా నువ్వుల్ని నేను డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఆల్రెడీ ఆయిల్ ఏమీ వేయకుండా డ్రై రోస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాము. ఈ నువ్వులతో పాటు ఈ బెల్లం కూడా కొద్ది కొద్దిగా వేస్తూ గ్రైండ్ చేసుకోవాలి. అయితే ఈ నువ్వులు బెల్లం మిశ్రమాన్ని మరీ ఎక్కువసేపు గ్రైండ్ చేయకూడదండి. ఎక్కువసేపు గ్రైండ్ చేస్తే ఇది ముద్దలా వస్తుంది. స్టఫ్ చేస్తే మళ్ళీ లోపల కరిగిపోతుంది మనం నూనెలో వేయించినప్పుడు. అందుకని మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదు. ఇలా చూపిస్తున్న విధంగా కాస్త పొడి పొడిగా గ్రైండ్ చేస్తే సరిపోతుంది. జస్ట్ నువ్వులు కొంచెం నలిగి బెల్లం కొంచెం క్రష్ అయితే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ పిండి కలుపుకుందాము. ముందుగా గిన్నెలోకి గోధుమ పిండి తీసుకున్నానండి. అలాగే మైదా పిండి, బొంబాయి రవ్వ కూడా వేస్తున్నాను. ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకోవాలి. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి కలిపిన తర్వాత దీనికి తగినన్ని నీళ్లు పోసి పిండి గట్టిగా కలుపుకోవాలండి. ఇది కూడా ఒక ట్రిక్. పిండి గట్టిగా కలుపుకోవాలి. మామూలుగా మన చపాతీ మిశ్రమంలా కొంచెం మెత్తగా కాదు, గట్టిగా కలుపుకోవాలి. అలాగే కొంచెం నూనె కూడా వేస్తున్నానండి. వేసి కలుపుకోవాలి. ఇది పిండి నానన అవసరం లేదండి. అరగంట గంట అలా రెస్ట్ ఇవ్వని అవసరం లేదు. మళ్ళీ మనం రెస్ట్ చేస్తే పిండి సాఫ్ట్ అయ్యి ఇవి కరకరలాడుతూ రావు. సో ఇప్పుడు పిండి తడుపుకున్నాం కదండి. వెంటనే వీటిని ఇలా ఉండలుగా చేసుకుని గోధుమ పిండిలో దొర్లిస్తూ ఇలా చిన్న సైజు పూరీలా ఒత్తుకోవాలి. ఇంకొక ట్రిక్ అండి ఏంటంటే, ప్రెస్ మీద ఒత్తితే ఈ పూరి లావుగా వస్తుంది. కాబట్టి మనకు కరకరలాడుతూ రాదు మళ్ళీ మనం నూనెలో వేయించిన తర్వాత. అందుకని చపాతీల పీటతో అయితే మనము కావలసిన విధంగా సన్నగా పల్చగా ఒత్తుకోవచ్చు. పల్చగా ఒత్తుకున్న తర్వాత ఇందులో స్టఫింగ్ నేను ఇక్కడ 2 నుంచి 3 స్పూన్ల వరకు పెట్టానండి. స్టఫింగ్ మీకు ఎంత నచ్చితే అంత పెట్టుకోవచ్చు. సో స్టఫింగ్ పెట్టిన తర్వాత అంచులు ఈ విధంగా కొంచెం ప్రెస్ చేస్తే అంచులు క్లోజ్ అవుతాయి. తర్వాత వీటిని ఈ విధంగా చూపిస్తున్న విధంగా అల్లుకోవాలండి. జస్ట్ కొంచెం ఇలా బయటికి లాగి తర్వాత లోపలికి ఫోల్డ్ చేయడం, బయటికి లాగి లోపలికి ఫోల్డ్ చేయడం, అంతే అండి. కొంచెం ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఇది ఈజీగానే వచ్చేస్తుంది అల్లుకోవడము. ఒకవేళ మీకు అల్లుకోవడం రాదు, కష్టం అనిపిస్తుంది అంటే బయట కజ్జికాయలు తయారు చేసే ప్రెస్ దొరుకుతుందండి. ఆ కజ్జికాయల ప్రెస్ కొనుక్కొని మీరు దాంతో కూడా చేసుకోవచ్చు. లేదు అంటే మీరు ఇంట్లో ఫోర్క్ ఉంటుంది కదా, ఫోర్క్తో కూడా జస్ట్ మనము ఇంతకుముందు వేలుతో నొక్కాం కదా, క్లోజ్ చేసిన తర్వాత ఫోర్క్తో జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే కూడా మనకు ఎడ్జెస్ అన్నీ క్లోజ్ అవుతాయండి. సో ఈ విధంగా అల్లుకోవాలి. అల్లుకోవడం వస్తే ఇలా కరియలని ఒక 5 నుంచి 10 చేసుకున్న తర్వాత వీటిని నూనెలో వేయించుకోవాలండి. నూనె ఇక్కడ ఇంకొక ట్రిక్ అండి. నూనె మరీ ఎక్కువ కాగనవసరం లేదు, కొంచెం మీడియంగా కాగితే సరిపోతుంది. తర్వాత మనం ముందుగా చేసుకున్న కరియల్ని నూనెలో వేయించుకోవాలి. చేయగానే వెంటనే నూనెలో వేయకూడదండి. అల్లుకున్న తర్వాత వెంటనే వేస్తే కూడా మెత్తగా వస్తాయి. అందుకని ఒక 5 నుంచి 10 నిమిషాలు ఆరాలి. ఆరిన తర్వాత నూనెలో వేయించుకోవాలి. ఇవి మీడియంగా కొంచెం నూనె కాగితే సరిపోతుందండి. వేయగానే ఇవి ఫ్లఫీగా ఇలా పొంగితేనే మన కరియలు కరకరలాడుతూ వస్తున్నాయని అక్కడే మనకు తెలిసిపోతుంది. సో ఈ విధంగా కరియలన్నింటినీ వేయించుకొని వీటిని ఎయిర్ స్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చండి. 15 రోజుల పాటు నిలువ ఉంటాయండి. 30 కజ్జికాయలు అయ్యాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే వీడియో కిందే ఉన్న లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని లేటెస్ట్ రెసిపీ అప్డేట్స్ కోసము తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ కమెంట్స్ని వీడియో కిందే ఉన్న కమెంట్ సెక్షన్లో తప్పకుండా పోస్ట్ చేయండి. నేను వెయిట్ చేస్తూ ఉంటాను.